కల్కి మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా వెయిటింగ్ నడుస్తుంది అన్న విషయం అయితే మనకు తెలియదు కాదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క బడ్జెట్ 350 కోట్లు. అయితే ఇప్పుడున్నటువంటి న్యూస్ ఏంటంటే ఈ మూవీని టోటల్ గా భారీ రేటు కొనాలని ఇద్దరు భారీ ప్రొడ్యూసర్స్ అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. మూవీ బడ్జెట్ 300 కోట్లు అయితే 500 కోట్లు పెట్టి ఈ మూవీని అయితే పూర్తిగా కొనాలని చూస్తున్నారు ఇద్దరు బడా నిర్మాతలు. బాలీవుడ్ లో రాజ్యం వెళుతున్నటువంటి ఈ బడా నిర్మాతల పేర్లు బయటికి రానప్పటికీ జరగబోయేదైతే ఇదే అని ఒక టాక్ నడుస్తుంది. బాలీవుడ్ హీరోల మీద కూడా లేనటువంటి హోప్స్ ప్రభాస్ మీద ఎందుకున్నాయి అని చెప్పుకోవాలంటే మొన్న సలార్ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ మూవీ మీద కూడా అదిరిపోయే అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ బడా వెంచర్ని అయితే టేక్ ఓవర్ చేయాలని చూస్తున్నారు. ఈ మూవీ హిట్ టాక్ వచ్చినా లేకపోతే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అని అసాధారణ రీతిలో రాబడుతుందని చెప్పుకోవాలి కూడా. కల్కి మూవీ లాంటి మూవీస్ ఇంతకు ముందు లైట్ గా వచ్చినప్పటికీ పెద్దగా బాలీవుడ్ లో సక్సెస్ అయితే కాలేకపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ హీరోగా వస్తున్నటువంటి ఈ మూవీ మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ అంటూ వచ్చిందంటే 2000 కోట్లు అవలేలుగా రాబడుతుంది ఈ మూవీ. ఈ మూవీలో విజువల్స్ అయితే అత్యంత గ్రాండియర్ గా తీయబడ్డాయి. ఎందుకని ఈ మూవీ మీద ఇంత భారీ అంచనాలు ఉన్నాయి. ఒక హాలీవుడ్ హీరోల యొక్క మూవీకి ఎంత బడ్జెట్ నడుస్తుందో ఈ ప్రభాస్ మూవీ కూడా అంతకు మించినటువంటి హైప్ వచ్చిందనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్ లాంటి బడా సంస్థ ఈ మూవీని 1000 కోట్ల కొన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అసలు లేదనే తెలుస్తుంది కూడా. ఎందుకంటే బాలీవుడ్ హీరోల మీద పెట్టుబడి పెట్టడానికైతే ముందుకు రావట్లేదు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. కానీ ప్రభాస్ లాంటి తెలుగు హీరో మీద పెట్టుబడి పెట్టడానికి భారీ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు అక్కడ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. అందుకని జూనియర్ ఎన్టీఆర్ ని కూడా వార్ సినిమాలో ఒక హీరోగా తీసుకున్నారు. అంటే విలన్ గెటప్ లో చేస్తున్నప్పటికీ ఈ వెంచర్ లో భాగమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ కానీ బ్లాక్ బస్టర్ అయిందంటే ఇక ప్రతి మూవీలో కూడా టాలీవుడ్ హీరో పాన్ ఇండియన్ రేంజ్ లో కనిపిస్తాడని చెప్పడంలో డౌట్ లేదు.